అలా వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రమే వివో వాళ్ళని చెప్పడం. సో వివో వాళ్ళ వివో V70 స్మార్ట్ ఫోన్ అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. 7000 mAh బ్యాటరీ విత్ 200 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వచ్చింది అన్నమాట. సో మంచి ఫీచర్స్తో పాటు కూడా ఉంది. ఇక్కడ ప్రైస్ విషయానికి వస్తే మాత్రం బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 8GB RAM 128GB స్టోరేజ్ 38,000 ఉంది. అఫీషియల్గా చూసుకుంటే మీరు వివో వాళ్ళ వెబ్సైట్ లేకపోతే ఫ్లిప్కార్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు April 9th రోజున. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ వాళ్ళని చెప్పడం. సో రియల్మీ 16 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మీరు ఫ్లిప్కార్ట్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. April 5th లాంచ్ అవబోతుంది అన్నమాట. బేస్ వేరియంట్ చూసుకుంటే మాత్రం ఇక్కడ 8GB RAM 128GB స్టోరేజ్ 32,000 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ వాళ్ళని చెప్పడం. సో రెడ్మీ Note 15SE స్పెషల్ ఎడిషన్ అయితే అఫీషియల్ లాంచ్ అయిపోయి 5800 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. వీగన్ లెదర్ ఫినిష్ బ్యాక్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే బేస్ వేరియంట్ ఏదైతే ఉందో ఇది 25,000 ప్రైస్ ట్యాగ్తో పాటు 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే 25,000 వస్తుంది అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం గూగుల్ వాళ్ళ నుంచి అన్నమాట. సో గూగుల్ వాళ్ళది AI Pro ప్లాన్ నుంచి అన్నమాట. సో AI Pro ప్లాన్ అప్గ్రేడ్ చూసుకుంటే ఇక్కడ 5TB దాకా క్లౌడ్ స్టోరేజ్ తీసుకొచ్చారు అక్రాస్ ఆల్ డివైజెస్ అనేసి అన్ని అప్లికేషన్స్కి నో అడిషనల్ కాస్ట్ లేకుండా. సో ప్లాన్ అప్గ్రేడ్ చేసుకోకుండా మీకు అక్కడ గూగుల్ డ్రైవ్లో ఎంత స్పేస్ ఉంది అనేసి ఆండ్రాయిడ్లో వెళ్తాం కదా మన అకౌంట్ చెక్ చేసుకున్నప్పుడు అక్కడ మెన్షన్ చేసినా కొంతమంది స్క్రీన్ షాట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకవేళ ఇట్లా మీరు యూజ్ చేస్తుంటే ఇట్లా ఇది మనకు గుడ్ ఆప్షన్స్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకోవడం మాత్రమే డెల్ వాళ్ళ నుంచి అన్నమాట. సో డెల్ అయితే కన్ఫర్మ్ చేశారు రీసెంట్గా వచ్చిన ఏమిటో హై లెవెల్ డెస్క్టాప్ ప్రాసెసర్ అవుతుందో Ryzen 9 9950X 3D ప్రాసెసర్ ఏదైతే ఉందో డెల్ వాళ్ళది Area 51 డెస్క్టాప్లో వస్తుంది అనేసి అయితే అన్న. ఇంతకుముందుకు రాదని చెప్పారు కానీ ఇది ఇక్కడ కొంచెం కన్ఫర్మ్ అయిపోయింది వస్తుంది అనేసి అయితే మాత్రం. కానీ కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుంది మరి ఘోరంగా. అంటే ఇక్కడ వీళ్ళ ప్రకారం చూసుకుంటే $5,299 అంటారు. 32GB RAM 2TB స్టోరేజ్ వేరియంట్ 64GB RAM 4TB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే $6,299 అనేసి అయితే ఇక్కడ X పేజ్లో కూడా పోస్ట్ అయితే చేసిరు అన్నమాట. సో చూడాలి ఎట్లుంటుందో మళ్ళీ హై పర్ఫార్మెన్స్ ఏమంటారు OEM PC డెస్క్టాప్ PC అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే గిగాబైట్ నాలెడ్జ్. సో గిగాబైట్ వాళ్ళు ఇక్కడ అన్వీల్ చేసిరన్నమాట. సో అన్వీల్ ఏదైతే మదర్ బోర్డు X870 ROS X 3D డార్క్ వుడ్ మదర్ బోర్డ్ అన్నమాట. ఇది AM5 సాకెట్ మీద కొత్త లేటెస్ట్ మదర్ బోర్డ్స్ అన్నమాట. లైక్ 7000 8000 9000 కంపాటబుల్ అయ్యే మదర్ బోర్డ్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే డార్క్ వుడ్ సిరీస్ అయితే అక్కడ మీకు వుడ్ లాంటి టెక్స్చర్తో పాటు కూడా వస్తుంది. కొంచెం వుడ్ ఫినిష్తో పాటు వస్తుంది బాగుంది. ఇక్కడ బ్లాక్ కలర్ ఆప్షన్ వైట్ కలర్ ఆప్షన్స్లో కూడా ఏమంటే కలర్ ఫొటోస్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్రైస్ గురించి అయితే లేదు కానీ లేటెస్ట్ హార్డ్వేర్తో పాటు వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే X82 డ్యూయల్ వికాష్ మెమరీతో పాటు వచ్చే ప్రాసెసర్ అయితే దానికి కంఫర్టబుల్ అనమాట ఇది. నెక్స్ట్ చూసుకుంటే లెనోవో వాళ్ళ నుంచి అన్నమాట. సో లెనోవో వాళ్ళ నుంచి ఇది ఆల్రెడీ తెలుసు మనకు అందరూ తెలుసు కానీ ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ ట్విస్ట్ తర్వాత చెప్తాను. ఫస్ట్ చూసుకుంటే లెనోవో వాళ్ళ యోగా మినీ PC అంటారు కదా మన మ్యాక్ మినీ ఉంది కదా మన యాపిల్ వాళ్ళే దాన్ని కాంపిటీషన్ తీసుకొచ్చి ఇంటర్లో ప్యాంథర్ CPUతో పాటు తీసుకొచ్చారు. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే విండోస్ OS వస్తలేదు ఇంట్లో. ఇక్కడ డింగ్ OS అంట చైనాలో లాంచ్ అయింది. సో కస్టమ్ OS ఇది. ఇక్కడ 32GB RAM వేరియంట్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. సో డింగ్ OSతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. అండ్ ఇక్కడ లోయర్ వేరియంట్ అయితే ఉందో Core 5 325 మోడల్ 16GB RAM 512GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే ఇక్కడ మంచి హైయర్ వేరియంట్కి ఇంకా ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదైతే ఒక పెద్ద సర్ప్రైజ్ అనుకోవచ్చు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా వాళ్ళది సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో చైనాలో అవైలబుల్ అయ్యే ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు వస్తుంది. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను. ఎందుకంటే ఇది Resident Evil 3 నెమెసిస్ అనే గేమ్ నేను PlayStation 1లో ఆడిన అనమాట. అప్పట్లో ఆడిండే 1999లో వచ్చింది ఇది. దాని తర్వాత నేను PlayStation కొన్నప్పుడు లైక్ ఇంటర్లో అనుకుంటా ఒక 10-15 years అనుకోండి 10-15 years బ్యాక్ ఈ గేమ్ ఆడిండే. ఇప్పుడు ఆ గేమ్ స్టీమ్లో మీకు $312 అవైలబుల్ ఉందన్నమాట. హార్డ్వేర్ రిక్వైర్మెంట్ పెద్దగా అయితే ఏం లేకపోయి i5 ప్రాసెసర్ కావాలా 4GB స్టోరేజ్ 8GB RAM అండ్ ఇక్కడ 6GB గ్రాఫిక్ కార్డ్ అనేసి అయితే మెన్షన్ చేసి DirectX 12 ఉంటాయి ఈజీగా రన్ అయిపోతుంట పీసీకి అయితే పోర్ట్ చేసినట్టు. సో ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు Resident Evil ఓల్డ్ గేమ్ ఆడాలని కూడా మాత్రం స్టీమ్లో అవైలబుల్ ఉంది. ఒక సర్ప్రైజ్ లాగా అనుకోవచ్చు. అంటే ఇవి ఇవాళ టెక్ న్యూస్ గేమ్ న్యూస్ అడ్వాన్స్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.